గంజాయి అనే పేరు వింటేనే బెండు తీస్తారు తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు. అలాంటిది హిమాచల్ ప్రదేశ్లో మాత్రం చట్టబద్ధంగా సాగు చేసేందుకు అడుగుపడింది. ఇకపై అధికారికంగా గంజాయిని సాగు చేసేందుకు రంగం సిద్ధమైంది. హిమాచల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గంజాయి సాగుపై ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపై పరిమిత ప్రాంతంలో గంజాయి సాగు చేసేందుకు అక్కడి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. పైలట్ ప్రాజెక్టు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది. మామూలుగా అయితే గంజాయిని పండించినా, రవాణా చేసినా, దాన్ని సేవించినా, అమ్మినా చాలా నేరంగా చూస్తారు. అందుకే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు గంజాయి సాగు, వాడకాన్ని నిషేధించాయి. కానీ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఈ పంట సాగును చట్టబద్ధం చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే దీంతో ఎంతటి దుష్పరిణామాలున్నాయో అన్నే ఉపయోగాలున్నాయని కూడా చెబుతున్నారు. ఔషధ పారిశ్రామిక ప్రయోజనాల కోసం గంజాయిని సాగు చేయాలని ప్రభుత్వం నియమించిన ఎక్స్పర్ట్ కమిటీ తేల్చింది. ఇప్పుడు ఈ కమిటీ రిపోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజానికి హిమాచల్లోని సుఖ్వీందర్ సింగ్ సుఖ్ ప్రభుత్వం గంజాయి సాగుకు సంబంధించి 2023 ఏప్రిల్లో ఎక్స్పర్ట్ కమిటీ వేసింది. ఈ కమిటీ గంజాయి సాగుపై అనేక రాష్ట్రాల్లో స్టడీ చేసి ఓ రిపోర్టును సిద్ధం చేసింది. ప్రత్యేక పర్యవేక్షణ మధ్య గంజాయి సాగు చేయవచ్చని, ఇలా సాగు చేసిన పంటపై తొలి ఏడాదిలోని 400 నుండి 500 కోట్ల వరకు లాభం వస్తుందని కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ ఆధారంగా హిమాచల్ ప్రదేశ్లో పైలట్ ప్రాజెక్టుగా ఇప్పుడు గంజాయిని సాగు చేయనున్నారు. ఏ రకం పంటను సాగు చేయాలి, ఎంత విస్తీర్ణం సాగు చేయాలనేది తేల్చేందుకు 2 యూనివర్సిటీలకు బాధ్యతలను అప్పగించారు. చౌదరి సర్వాన్ కుమార్ కృషి విద్యాలయ డాక్టర్, వైఎస్ పార్బర్ యూనివర్సిటీ ఆఫ్ హార్టికల్చర్, ఈ 2 యూనివర్సిటీలు ఏ రకం గంజాయిని సాగు చేయాలనేది నిర్ణయించనున్నాయి. నిజానికి జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారికంగా గంజాయి సాగు జరగబోతుంది. ఇప్పుడు లిస్టులో హిమాచల్ కూడా చేరనుంది. అయితే ఈ సాగుపై ప్రభుత్వం పూర్తి పర్యవేక్షణ ఉంటుందని ప్రభుత్వం పదే పదే చెబుతోంది. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ సాగు ఉపయోగపడుతుందన్న ఆలోచనలో ఉంది అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ పంటను ప్రమోట్ చేయడం ఇప్పటికే ప్రారంభించింది అక్కడి ప్రభుత్వం. ఈ పంట సాగుకు ఎక్కువ నీరు అవసరం లేదని, ఎలాంటి రోగాలు రావని, సాంప్రదాయ పంటల సేద్యం సాధ్యం కాని ప్రాంతాల్లో ఈ పంటను సాగు చేసుకోవచ్చని చెబుతోంది. మరి ఈ పైలట్ ప్రాజెక్ట్ ఎంత మేర సక్సెస్ అవుతుందో చూడాలి.